సమర్థ నాయకత్వం ఉంటేనే రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యమవుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. మంత్రులు కార్యదర్శులతో జరిగిన సమావేశంలో సీఎం మాట్లాడారు. సంపద సృష్టించి పేదలకు పంచాలని చెప్పారు. 6 నెలల కాలంలో 12.94% వృద్ధి రేటు నమోదైందని బాబు అన్నారు. గత 5 ఏళ్ల విధ్వంసం కారణంగా చాలా వెనుకబడిపోయామని తెలిపారు. నెమ్మదిగా ఒక్కో సమస్యను అధిగమిస్తూ ముందుకెళ్తున్నామని చెప్పారు. ఫైళ్ల పరిశీలనలో వేగం పెంచాలని ఆదేశించారు. వచ్చిన సమస్యలపై వెంటనే నిర్ణయం తీసుకోవాలని తెలిపారు. సమస్యలు పరిష్కరించినప్పుడే మంచి ఫలితాలు వస్తాయని చంద్రబాబు అన్నారు. ఎఫెక్టివ్ కోఆర్డినేషన్ కానీ దాన్ని ఎగ్జిక్యూషన్ చేయాల్సిన బాధ్యత మన మీద అందరి మీద ఉంది. వన్స్ ఇన్ 3 months కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టుకుంటున్నాం. అదే సమయంలో వేరియస్ టైమ్స్ వన్స్ ఇన్ 20 days or 15 days క్యాబినెట్ మీటింగ్స్ పెట్టుకుంటున్నాం. అజెండా ఇవన్నీ చేస్తున్నాం. డిపార్ట్మెంట్స్ అన్ని రివ్యూ చేస్తున్నాం. అప్పుడప్పుడు కాంప్రహెన్సివ్ సమీక్షలు కూడా చేసుకుంటూ అందరం కూడా ఎఫెక్టివ్గా ఒక కోహెసివ్గా ముందుకు పోవడానికి ఇలాంటి కార్యక్రమాలు మనకు వస్తాయి. ఈ బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్ ఐ కెన్ సే ఇట్ ఈస్ అ బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్ అండ్ రీఓరియంటింగ్ అవర్ సెల్స్. ఏం చేయబోతావు క్లారిటీ రావడానికి సమావేశం పెట్టుకున్నాం. 8 నెలలుగా ఎగ్జాక్ట్గా నేను ఎవ్రీ అవర్ క్యాలిక్యులేట్ చేసుకుంటున్నాను. బై టుమారో 12వ తారీఖు నేను ప్రమాణ స్వీకారం చేసి 8 months అవుతుంది. కొత్త గవర్నమెంట్ వచ్చి 8 months అవుతుంది. ఇచ్చిన తీర్పు కూడా మీరు చూస్తే ఒక హిస్టారికల్ మ్యాండేట్ ఇచ్చారు. ఇటీవల కాలంలో ఎప్పుడు కూడా ఇలాంటి మ్యాండేట్ రాలేదు. 93% స్ట్రైక్ రేట్. 93% స్ట్రైక్ రేట్ వచ్చిందంటే ఇక్కడుండే ఆల్ ఆఫ్ అస్ ఇంక్లూడింగ్ సెక్రటరీస్ గడిచిన 5 సంవత్సరాల పరిపాలన ప్రజలు యాక్సెప్ట్ చేయలేదు. అందుకని టోటల్గా రిజెక్ట్ చేసి మళ్ళీ ఒక న్యూ హోప్స్ పెట్టుకొని ముందుకు వచ్చే పరిస్థితికి వచ్చారు. అయితే డిఫరెంట్ టైమ్స్ డిఫరెంట్ ఛాలెంజెస్ ఉన్నాయి, కానీ ఇన్ని ఛాలెంజెస్ ఎప్పుడూ రాలేదు. డిపార్ట్మెంట్లో ఇంటిగ్రేషన్ కానీ ఎఫెక్టివ్ కోఆర్డినేషన్ కానీ దాన్ని ఎగ్జిక్యూషన్ చేయాల్సిన బాధ్యత మన మీద అందరి మీద ఉంది. వన్స్ ఇన్ 3 months కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టుకుంటున్నాం. అదే సమయంలో వేరియస్ టైమ్స్ వన్స్ ఇన్ 20 days or 15 days క్యాబినెట్ మీటింగ్స్ పెట్టుకుంటున్నాం. అజెండా ఇవన్నీ చేస్తున్నాం. డిపార్ట్మెంట్స్ అన్ని రివ్యూ చేస్తున్నాం.